నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరీ రూపకల్పన సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సిపిఐ పార్టీ 100 పండుగ సందర్భంగా భారీ ర్యాలీ ప్రజల కోసం పోరాడే ఏకైక పార్టీ సిపిఐ పార్టీయేనన్న మర్రి వెంకటస్వామి మునిగిపోబోతున్న మంగపేట గ్రామం కాపాడాలని కోరుతున్న గ్రామస్తులు ఇక వార్తల్లోని వివరాలు పెన్షనర్లను ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని సుడా కార్యాలయంలో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీ క్యాలెండర్లను నరేందర్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం పలువురు పెన్షనర్స్ అసోసియేషన్ నేతలకు అందజేశారు. జిల్లాలోని 500 మంది పెన్షనర్లు ఉన్నారని వీరి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. రిటైర్డ్ పెన్షనర్లంతా డైరీ క్యాలెండర్లను రూపొందించుకోవడం అభినందనీయమని తెలిపారు. పలు సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం పెన్షనర్లకు సరైన సమయంలో జీతాలు అందించకుండా ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి తేదీననే పెన్షన్ అందిస్తోందని చెప్పారు. ఇట్టి ప్రభుత్వం పెన్షనర్లకు అనుకూలంగా ఉందని మెడికల్ సమస్యలపై అధిష్టానంతో చర్చిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డితో పాటు రాష్ట్ర కార్యదర్శి నరసింగారావు, రాష్ట్ర నేత నర్సయ్య, జిల్లా నాయకులు చక్రపాణి, సత్యనారాయణరావు, పద్మారావు, చంద్రయ్య, జగన్మోహన్, రాజగోపాలరావు, దామోదర్, లక్ష్మయ్య పెన్షనర్లు పాల్గొన్నారు. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ సంబంధించి కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం సంబంధించి డైరీ కానీ క్యాలెండర్ కానీ ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో 500 మంది పైచిలుకు పెన్షనర్స్ ఉండడం జరిగింది. అందులో ముఖ్యులంతా కూడా ఈరోజు ఇక్కడ సమావేశమై మరి ఆ డైరీ క్యాలెండర్ ఆవిష్కరించుకోవడం జరిగింది. ముఖ్యంగా దీంతో పాటు వారికి ఉన్నటువంటి సమస్యలను కూడా మరి భవిష్యత్తులో పరిష్కరించుకోవాలనేటువంటి మా దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం గతంలో పెన్షనర్స్ కూడా 20 తారీఖు వరకు కూడా జీతాలు రాని పరిస్థితి ఉండే. మరి ఈరోజు 1 తారీఖు నాడే జీతాలు పడతా ఉన్నాయి. అదేవిధంగా మొన్ననే ఒక డిఏ కూడా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో తప్పకుండా మరి ప్రభుత్వం ఇంకా కూడా వీళ్ళకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుంది. మార్చిలో కూడా మరి ఇంకొక డిఏ ఇవ్వడానికి గతంలోనే హామీ ఇవ్వడం జరిగింది. మిగతా మెడికల్కి సంబంధించినటువంటి కానీ మిగతా సమస్యల మీద కూడా మరి ప్రభుత్వం సానుకూలంగా వీళ్ళ తరపున ఉంది. తప్పకుండా పెన్షనర్స్కు ఉండేటువంటి సమస్యలు వీళ్ళకుంటే, ఎందుకంటే వయోభారం మీద పడుతూ ఉంటుంది కాబట్టి వాటన్నిటికీ కూడా తప్పకుండా ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెన్షనర్లందరికీ కూడా భవిష్యత్తులో తప్పకుండా అన్ని రకాల మేలు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా కరీంనగర్లో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌక్ నుండి బస్టాండ్, మార్కెట్, టవర్ సర్కిల్, రూరల్ పోలీస్ స్టేషన్, కమాన్ చౌరస్తా మీదుగా సిపిఐ పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. జిల్లా సిపిఐ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీకి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ప్రజల కోసం పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ సిపిఐ మాత్రమేనని జిల్లా సిపిఐ కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. స్వాతంత్ర్యం మా జన్మ హక్కు అంటూ పోరాటం చేస్తున్న సమయంలో 1925 డిసెంబర్ 25వ తేదీన ఖాన్పూర్లో స్థాపించబడిందని గుర్తు చేశారు. 100 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నామని అన్నారు. కార్మికులు, కర్షకులకు హక్కులు సాధించుకునేలా సిపిఐ అనేక పోరాటాలు చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మర్రి వెంకటస్వామితో పాటు సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ దేశంలో 1925 డిసెంబర్ 26వ తేదీన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఆవిర్భవించింది. దేశ స్వాతంత్రం మా జన్మ హక్కని దేశ ప్రజలు ఈ దేశంలో ఉన్న వివిధ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి భారతదేశానికి స్వాతంత్రం కావాలని నినదిస్తున్నట్టు రోజుల్లో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి ఈ దేశంలో దోపిడీకి వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా
మహోన్నతమైనటువంటి పోరాటం నిర్వహించి ఏఐఎస్ఎఫ్ నాయకులు, రాష్ట్ర నాయకులు మణికంఠరెడ్డి, సురేందర్ రెడ్డి, యువజన విద్యార్థి నాయకులు, అన్ని వర్గాల మరియు పార్టీ ప్రజా సంఘాలు, ఏఐటీసీ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక గ్రామ శాఖల్లో పార్టీ పతాకాన్ని ఎగురవేసుకొని మరి ఈరోజు పెద్ద ఎత్తున పండుగ, కన్నుల పండుగగా కమ్యూనిస్టు పార్టీ నిర్వహిస్తున్నది. రాబోయే కాలంలో పేద ప్రజలకు అండగా ఎర్ర జెండా ఉంటుందని, ఈ యొక్క త్యాగాలు చేసినటువంటి వేలాది మంది రక్త తర్పణంతో ఎరుపెక్కిన ఎర్ర జెండా సాక్షిగా రాబోయే కాలంలో పేదలకు అండగా ఎర్ర జెండా ఉంటుంది, కమ్యూనిస్టు పార్టీ ఉంటుందని తెలియజేస్తూ ప్రతిజ్ఞ చేస్తుంది. కరీంనగర్ శివారు ప్రాంతంలోని డంపింగ్ యార్డులో మళ్లీ మంటలు చెలరేగాయి. గత కొద్ది రోజులుగా పొగ సమస్య లేదనుకున్న స్థానికులకు మళ్లీ పొగతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గత రాత్రి చెలరేగిన మంటలతో ఆ ప్రాంతమంతా బొక్కతో నిండిపోయింది. పరిసర ప్రాంతాలలో నివసించే ప్రజలు దుర్వాసనతో పాటు మంటల ద్వారా చెలరేగిన పొగతో శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుని తక్షణమే మంటలను ఆర్పివేయాలని కోరారు. శాశ్వత పరిష్కారంగా డంపింగ్ యార్డులను తరలించాలని డిమాండ్ చేశారు. సీఎం ప్రజా వ్యవహారాల సలహాదారు వేం నరేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని మార్కెట్ రోడ్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రజా పాలనలో ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ ప్రభుత్వానికి మంచి సలహాలు, సూచనలు ఇస్తూ వేం నరేందర్ రెడ్డి మరింత ముందుకు తీసుకువెళ్తున్నారని సుడా చైర్మన్ కొనియాడారు. నరేందర్ రెడ్డికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, నిండు నూరేళ్లు సుఖంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ తో పాటు డివిజన్ నాయకుడు దన్నా సింగ్, ఎండీ తాజ్, ఎండీ చాంద్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకులు సీఎం గారి ప్రజా వ్యవహారాలు చూసుకునేటువంటి ప్రభుత్వ సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు కరీంనగర్ శ్రేణులో అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేమంతా కూడా మరి వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించినాం. ముఖ్యంగా వెంకటేశ్వర టెంపుల్లో మార్కెట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మరి ప్రత్యేక పూజలు జరిపి కేక్ కట్ చేయడం జరిగింది. వారు ఆయురారోగ్యాలతోటి మరి నిండు నూరేళ్లు జీవించాలని, ఇదే విధంగా కాంగ్రెస్ ప్రజాపాలనలో వారు ముఖ్య భూమిక పోషిస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా వారి యొక్క పాత్ర ఉండాలని, వారి యొక్క సూచనల సలహాల మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మేమంతా కూడా నడుచుకుంటూ మరి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి సూచన సలహాలు ఇస్తున్నటువంటి సీఎం ప్రజా వ్యవహారాల శాఖ చూస్తున్నటువంటి వేం నరేందర్ రెడ్డి గారికి మరొకసారి మా కాంగ్రెస్ నాయకులు మా అందరి పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో స్థానిక భగత్ నగర్లోని భగవతి ఆర్వింటరీ పాఠశాలలో ఫిట్ ఎక్స్పో 2024 పేరిట ఆటల పోటీలను నిర్వహించారు. రాష్ట్ర ఒలింపిక్ సంఘం కార్యదర్శి జనార్దన్ రెడ్డి, యుఏఈలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ప్రతాప్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు వ్యాయామ నృత్యాలు, అరబిక్స్ ఎంతగానో అలరించాయి. చిన్నారులకు మ్యూజికల్ చైర్, ఫ్రాగ్ జంప్, త్రోబాల్, ఇండోర్ బౌలింగ్ తదితర వినూత్నమైన క్రీడా పోటీలను నిర్వహించారు. విద్యార్థులు తరగతి గదులకే పరిమితం కాకుండా వినూత్న ఆలోచనలకు పదును పెట్టేలా తయారు కావాలని చైర్మన్ రమణారావు అన్నారు. శారీరక దారుఢ్యాన్ని పెంపొందించడానికి ఆటలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ శారీరక శ్రమ కలిగి ఉన్నప్పుడే ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారని గసిరెడ్డి జనార్దన్ రెడ్డి అన్నారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులు ఆటల పట్ల మక్కువ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. Sporty morning to all of you. Sporty morning. Are you tired? Getting tired? Okay. Yeah, we should eat. We should get tired. Again, we should refresh ourselves. Again, we should start. That's a routine life. The respected chief guest, Mr. Gasireddy Janardhan Reddy, who is very close to me in all means. Since my insertion of school, just supporting me for the martial arts and also a lot of activities. Today is a chief guest, and all my beloved children and very young children today they are guests because they are not in a list of this one, but with the sheer interest they have come and also performed a small activity for all of us.
I want to congratulate them. I congratulate the pre-primary educators. Children, games and sports, just blowing a whistle, we can start it. Why this all the formalities? సంధ్యా థియేటర్ ఘటన అనంతరం సినీ పరిశ్రమలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. రేవతి మరణానికి కారకులు మీరంటూ రాజకీయ నేతలు, పోలీసులు, సినీ తారలు ఒకరిపైన ఒకరు నిందలు మోపారు. కాగా గత రాత్రి రేవతి కుమారుడు శ్రీతేజ్ను అల్లు అరవింద్ దిల్ రాజులు పరామర్శించి 2 కోట్ల రూపాయలను ఆర్థిక సహాయంగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుకు అందజేశారు. ఇది ఇలా ఉండగా సినీ ప్రముఖులను చర్చలకు పిలిచిన సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 2.5 గంటల పాటు వారితో చర్చించారు. బెనిఫిట్ షోలను నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు. టాలీవుడ్కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, అభిమానులను కంట్రోల్ చేసే బాధ్యత సెలబ్రిటీలదేనని చెప్పారు. డ్రగ్స్ నిర్మూలన, మహిళల భద్రతకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తెలంగాణలో టెంపుల్ ఎకో టూరిజాన్ని పెంపొందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, దిల్ రాజుతో పాటు సినీ హీరోలు, నటులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ అస్వస్థతకు గురి అయ్యారు. ప్రస్తుతం సోనియా గాంధీ న్యూఢిల్లీలో చికిత్స పొందుతున్నారు. తల్లి సోనియా వెంట ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. కర్ణాటకలోని బెలగాంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలకు అనారోగ్యం కారణంగా దూరంగా ఉన్నారు. కేవలం రాహుల్ గాంధీ మాత్రమే సమావేశంలో పాల్గొన్నారు. సోనియా ఆరోగ్యం కుదుట పడితే సమావేశానికి వెళ్లొచ్చని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. కాగా మహాత్మా గాంధీ నగర్లో సిడబ్ల్యూసీ సమావేశం జరిగింది. డిసెంబర్ 27వ తేదీన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీలు నిర్వహించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమావేశంలో పార్టీ 2 తీర్మానాలు ఆమోదించారు. వచ్చే ఏడాది పార్టీ తీసుకోవాల్సిన కార్యాచరణపై కూడా కీలక చర్చ జరిగింది. సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని ఆసుపత్రి చైర్మన్ భాస్కర్ రావును అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం ప్రత్యేక దృష్టితో చికిత్స అందిస్తున్నారని హరీష్ రావు తెలిపారు. అబ్బాయి పూర్తి స్థాయిలో నయం కావాలని ఆకాంక్షించారు. భయభ్రాంతులతో కాకుండా ప్రేమాభిమానాలు, మంచితనంతో ఇండస్ట్రీని ఆదుకోవాలని చురుకలంటించారు. శ్రీతేజ్తో పాటు రాష్ట్ర ప్రజలు అంతే ముఖ్యమని చెప్పారు. ముఖ్యమంత్రి సోదరుడిపై ఎందుకు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. శ్రద్ధ చూపించి వారికి అత్యుత్తమమైనటువంటి వైద్యాన్ని అందిస్తున్నామని డాక్టర్లందరూ కూడా చెప్పడం జరిగింది. మరి కిమ్స్ చైర్మన్ గారు భాస్కర్ రావు గారు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ అబ్బాయిని మళ్ళీ పూర్తి స్థాయిలో నయం చేసి బయటకు వచ్చే విధంగా ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నామని చెప్పి డాక్టర్ భాస్కర్ రావు గారు, అదేవిధంగా అబ్బాయికి వైద్యం అందిస్తున్నటువంటి నిపుణులైన డాక్టర్లందరూ కూడా చెప్పడం జరిగింది. మేము కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ భగవంతుడు అబ్బాయిని ఆశీర్వదించాలి. తప్పకుండా అబ్బాయి మళ్ళీ మంచిగా నయమై
మరి పూర్వస్థితిలోకి రావాలని చెప్పి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. వారి తండ్రి గారు భాస్కర్ గారికి కూడా కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ పంపారు. మీరు ధైర్యంగా ఉండండి, తప్పకుండా బాబు బాగవుతారనే ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని కూడా వారికి ఇవ్వడం జరిగింది. వారి అమ్మగారు రేవతి గారు చనిపోవడం చాలా దురదృష్టకరం. మరి జరిగిన సంఘటన చాలా బామారుని ఎంత గట్టిగా పట్టుకున్నది అనేది మనందరం కూడా టీవీల్లో, పత్రికల్లో చూసాం, వీడియోలు కూడా చూసాం. అంటే తల్లి కొడుకుల అనుబంధం ఎంత గట్టిగా ఉందో, తను ప్రాణాన్ని విడుస్తూ కూడా కుమారుడిని ఎంత బలంగా పట్టుకుందో. రాష్ట్ర బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్లో పర్యటించారు. హుస్నాబాద్లోని అన్నపూర్ణ సమేత సిద్ధేశ్వర స్వామికి రుద్ర కవచం సమర్పించారు. ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి సిద్ధేశ్వర స్వామి ఆలయానికి పాదయాత్రగా చేరుకుని రుద్ర కవచాన్ని తీసుకువచ్చారు. అనంతరం సిద్ధేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి రుద్ర కవచాన్ని ఆలయ ప్రతినిధులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నంతో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. ఆ ఊరు చుట్టూ ఎటు చూసినా నీరే కనబడుతోంది. జలధారలే ఆ ఊరి కన్నీటి దారలై ఏరులు పారుతోంది. జల సమాధి కావడమే ఇక తరువాయి. నేడు కాకపోయినా ఏదో ఒకనాడు జలాశయ గర్భంలో కలిసి కనుమరుగు కానుందా గ్రామం. ఒకప్పుడు పాడి పంటలు, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలతో తులతూగిన పల్లె నేడు అష్టదరిద్రాలతో కునారిల్లుతోంది. ఆదుకుంటాయనుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపత్కాలంలో కాడిపారేశాయి. ప్రస్తుతం ఆ గ్రామం వెంటిలేషన్ పైన ఉంది. కొన ఊపిరితో ఉన్న గ్రామానికిప్పుడు కాస్త ప్రాణవాయువు కావాలి. ఆక్సిజన్ అందితే గాని ఆ ఊరు బతికి బయటపడదు. ఇంతకీ ఎక్కడ ఉందా ఊరు? ఆ ఊరికి వచ్చిన ఆపద ఏంటి? వాచ్ దిస్ మైత్రి స్పెషల్ స్టోరీ. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మంగపేట గ్రామానికి ఎనలేని కష్టాలు చిపడ్డాయి. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోని రిజర్వాయర్, మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని రైల్వే బ్రిడ్జ్ ఆ ఊరిని అష్టకష్టాల పాలు చేశాయి. అభివృద్ధి పేరిట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న కర్కశత్వానికి ఆ గ్రామం ఒక ఉదాహరణగా మారింది. అటు నష్టపరిహారానికి నోచుకోకుండా, ఇటు అభివృద్ధికి నోచుకోకుండా, ఎందుకు కొరగాకుండా పోయింది ఆ గ్రామం. గ్రామస్తుల త్యాగం, వారి జీవనాధారం పాలకులకు పరిహాసంగా మారింది. అడిగేవారు లేరని, ధిక్కరించేవారు రారని రెండు ప్రభుత్వాలు పల్లె ప్రజలను చెడుగుడాడుతున్నాయి. మన మురిగిన గొర్రెల సాత్రం అయిపోయింది మంగకోట. ఊరే కాకపోతే సౌలత లేక మన ఊరు ఏం లే పొందింది అప్పుడు భగవా అట్లా గాని దీనికి సౌలత లేదు. మా ఆటోళ్ళ కుంటోళ్ళ గుణోళ్ళ అన్నట్టు మేము పోవాలి, ఆటోలు పట్టుకొని 150 పెట్టుకొని పోతున్నాం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్లో మంగపేట గ్రామం కొంత భాగం ముంపుకు గురి అవుతోంది. దాంతోపాటు గ్రామస్తుల జీవనాధారమైన మంగపేట చెరువు కూడా రిజర్వాయర్లో కలిసిపోతోంది. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం 2023 ఆగస్టు నెలలో మంగపేట గ్రామాన్ని సర్వే చేసి 86 ఎకరాల వ్యవసాయ భూములు, కేవలం 11 ఇండ్లు మాత్రమే ముంపుకు గురి అవుతున్నట్టు గుర్తించింది. అందులో భాగంగా అగ్రికల్చర్ భూములకు ఎకరానికి 20,20,000 రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించింది. ముంపుకి గురి అవుతున్న 11 ఏండ్లకు వాటి విలువ ఆధారంగా నష్టపరిహారం లెక్కకట్టింది. ఇక R&R ప్యాకేజీ కింద 18 ఏండ్లు పైబడిన వ్యక్తులు, పెళ్లికాని అమ్మాయిలకు వర్తించే విధంగా ఒక్కొక్కరికి 7,20,000 రూపాయలను నష్టపరిహారంగా ప్రకటించింది. మొత్తంగా 3 కేటగిరీలకు గాను సుమారు 35 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా తేల్చింది రాష్ట్ర ప్రభుత్వం. కాగా ప్రకటించిన నష్టపరిహారంలో కేవలం 15 కోట్లు మాత్రమే పంపిణీ చేసి
మిగతా 20 కోట్ల రూపాయలను పంపిణీ చేయకుండా ఖజానాలోనే దాచిపెట్టారు అధికారులు. తమకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ నష్టపరిహారం కోసం ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు గ్రామస్తులు. హౌజెస్ ఉన్నాయి, వెల్స్ ఉన్నాయి. ఇంకా వెల్స్ కూడా దాదాపు నాకు తెలిసి ఒక 9 వెల్స్కు రావాలి, హౌజెస్కు రావాలి. దీనికి హౌజెస్కు R&R ప్యాకేజ్ కూడా అప్రూవల్ వచ్చింది. 1,86,00,000 అప్రూవల్ వచ్చింది. అయినా అది కూడా బడ్జెట్ లేదని సాధిత కార్యక్రమం జరుగుతుందండి. మా మంగపేట ప్రజల కష్టాలు కొంచెం సానుకూలంగా స్పందించండి ప్లీజ్. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసిన వ్యవసాయ భూములు, ఇండ్లతో పాటు ప్రకటించిన నష్టపరిహారంపై గ్రామస్తులు ఏమాత్రం సంతృప్తిగా లేరు. మంగపేట గ్రామంలో 280 కుటుంబాలు, 1000కి పైగా జనాభా నివసిస్తున్నారు. ఆ గ్రామంలో ప్రజలు వ్యవసాయంతో పాటు కులవృత్తులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. ఆ గ్రామానికి ప్రధాన జీవనాధారం మంగపేట చెరువు. ఈ చెరువు నీటితోనే వ్యవసాయం చేస్తున్నారు గ్రామస్తులు. కాగా ఇప్పుడు ఆ చెరువు నారాయణపూర్ రిజర్వాయర్లో పూర్తిగా కలిసిపోయింది. దీంతో చెరువు పరిధి పెరిగి ఊళ్ళోకి నీరు చొచ్చుకొస్తోంది. దీన్ని పరిగణలోకి తీసుకోకుండా కేవలం 11 ఇళ్లు మాత్రమే ముంపుకి గురి అవుతున్నట్లు తేల్చారు నీటిపారుదల శాఖ అధికారులు. వానాకాలంలో 11 ఇండ్లను దాటి నీరంతా సగం ఊర్లోకి వస్తోంది. ఆ నీటితో పాటు పాములు, తేళ్లు ఇళ్లలోకి వచ్చి ప్రమాదకరంగా మారిందని, నీళ్లొస్తున్న ప్రాంతాన్నంతా ముంపుగా గుర్తించి మరికొన్ని ఇళ్లకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. కానీ అధికారులు అదేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. మంగపేట వాళ్ళకి అంటే ఇప్పుడు మా కెనాల్ ద్వారా అంటే వాళ్ళకు బెనిఫిట్, వాళ్ళ సబ్మర్జెన్సీ ద్వారా వాళ్ళ కొన్ని ల్యాండ్స్, తర్వాత వాళ్ళ యొక్క ఇండ్లు మునగడం జరిగింది. మేము అంతా మనకున్న డైరెక్షన్స్ ప్రకారంగా FTL లెవెల్కే తీసుకున్నాము. FTLలో మునిగే వాటినే తీసుకుంటున్నాం, కన్సిడర్ చేస్తున్నాం. లిఫ్ట్ ద్వారా వచ్చే నీళ్ళు కాబట్టి ఆ విధంగానైతే గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా మనకు FTL వరకే తీసుకోమన్నారు. FTL వరకే తీసుకున్నాం. మా ఇంటి ముందు జాగా తీసుకుంటున్నారు. ఇంటి ముందు జాగా తీసుకున్న తర్వాత ఇల్లు తీసుకోవట్లేదు. ఆ ఇంట్లోకి నీళ్ళు వస్తే పరిస్థితి ఏంటి మాది? ఎమ్మెల్యే గారు, మీకు దయచేసి మా ఊరిని తీసి మాకు పట్టాలు ఇప్పేయండి సార్. మేము ఏదో గుడిసెనో గూనెనో కప్పుకొని మేము ఇంత ఏదో అక్కడ చేసుకుంటాం సార్. దయచేయండి సార్, మాది మా ఊరిని. ఇప్పుడు నాకు కాలు చేతులు లేస్తలే, పోతలేను. ఏదైనా కావాలంటే ఫోన్ 150, 150. టైం ఎక్కువ అయితే ఇంకెక్కువ అంటారు. ఇక నాకు వచ్చిన పెంచిన అటే పోతుంది. ఏం చేయాలి? మంగపేట గ్రామ పరిధిలో 100 ఎకరాల్లో వ్యవసాయ భూములు ఉండగా కేవలం 86 ఎకరాలను మాత్రమే ముంపుగా గుర్తించింది ప్రభుత్వం. మరోవైపు వ్యవసాయ బావులను పూర్తిగా విస్మరించింది. గ్రామంలో సుమారు 8 వ్యవసాయ బావులు ఉండగా వాటిని ముంపు పరిగణలోకి తీసుకోలేదు. నిబంధనల ప్రకారం వ్యవసాయ బావులకు సైతం నష్టపరిహారం ఇవ్వాలి. కానీ ఇరిగేషన్ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నారాయణపూర్ రిజర్వాయర్ పూర్తిగా నిండినప్పుడు వ్యవసాయ భూముల్లోకి వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. మిగతా భూములను సైతం ముంపుగా గుర్తించి నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. మా బాధ ఏంటంటే మంగపేటలో పుట్టుడే ఎందుకు పుట్టినామన్న బాధ ఉంది మాకైతే. 2003 నుంచి మాకు పాతని కని లేదు, పోని సర్వే లేదు. నాదొక 6 ఎకరాలు వేయింది, ఆల్రెడీ మొత్తం ముంపులో వేయింది. నాకు కొత్త కట్ట ఉంది, ఇటు కెనాల్ ఉంది, ఇటు రిజర్వాయర్ ఉంది. మూడిట్లల్లా పోయింది. ఇప్పుడు మాకు ఏంటంటే ఈ 86 ఎకరాలల్లో మాకు ఒక 60 ఎకరాలకు డబ్బులు వచ్చినాయి. ఇంక 26 ఎకరాలకు మాకు డబ్బులు రాలేదు. మంగపేట గ్రామానికి సరైన నష్టపరిహారం ప్రకటించిన నష్టపరిహారాన్ని పూర్తి స్థాయిలో పంపిణీ చేయక రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తే ఊళ్ళోకి రాకపోకలు లేకుండా, కనీసం దారి చూపకుండా వేధిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయకుండా వారినే వేధించడం మంగపేట గ్రామస్తుల మరో దురదృష్టం. మంగపేట గ్రామాన్ని ఆనుకొని గంగాధర రైల్వే స్టేషన్ ఉంది. రైల్వే స్టేషన్ పట్టాలకి యువతల వైపు ఆ ఊరి గ్రామ పంచాయతీ ఉండగా గ్రామం మొత్తం పట్టాలకి అవతల వైపు ఉంది. ఇది ఆ గ్రామస్తులకు పూర్తి శాపంగా మారింది. గతంలో ఊరికి వెళ్లేందుకు గంగాధర మండలానికే చెందిన మైత్రి గ్రూప్ అధినేత కొత్త జయపాల్ రెడ్డి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయడంతో గ్రామస్తులు రోడ్డు వేయించుకున్నారు. కాగా ఇరిగేషన్ శాఖ చేపట్టిన కెనాల్లో భాగంగా ఈ రోడ్డు కూడా మూసుకుపోయింది. మరోవైపు రైల్వే ట్రాక్ ని ఆనుకొని పొడవాటి గోడను నిర్మిస్తున్నారు. తాత్కాలికంగా పట్టాలపై నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జిని కూడా కేవలం పట్టాలు దాటడానికే పరిమితం చేయనున్నారు. దీంతో భవిష్యత్తులో గ్రామానికి రాకపోకలు పూర్తిగా బంద్ కానున్నాయి. జరగబోయే పరిణామాలను దృష్టిలో పెట్టుకుని గ్రామస్తులంతా కలిసి కొత్త జయపాల్ రెడ్డి దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన జయపాల్ రెడ్డి సమస్యను కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన కేంద్ర మంత్రి రైల్వే డిపార్ట్మెంట్కు లేఖ రాశారు. రైల్వే శాఖ స్పందిస్తుందో లేదో చూడాలి.
ఇప్పుడు ప్రధాన సమస్య ఏమైందంటే మొన్న ఈ 2024 సంవత్సరంలో కొత్త రైల్వే వాళ్ళు ఒకటి గోడ అనేది ఇట్లా మన కట్టుకొస్తారు. ఇప్పుడు మనకు ఉన్న వే ఒకటి ఉంది, ఏనంగా వచ్చినా ఈనంగానే పోవడం ఉంటుంది రైల్వే దిగి కానీ ఇది. ఇప్పుడు దీనికి గోడ అడ్డం వస్తుంది ఒకటి, అది ఒక ప్రధాన సమస్య. దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మాకు తగిన మార్గం చూపించగలరని కోరుచున్నాము. మేము అసలు రాకపోకలకు కూడా మాకు ఇబ్బంది ఉంది. అటు చూస్తే అటు చెరువు ఉంది అడ్డం, నారాయణపూర్ రిజర్వాయర్. ఇటు చూస్తే ఇటు రైల్వే ట్రాక్ ఉంది, ఇటు అటు దాటలేని పరిస్థితిలో ఉన్నాం కనుక ఏదో ఒకటి చేసి మాకు న్యాయం చేస్తారని మంగపేట ప్రజల తరపున. మంగపేట గ్రామాన్ని ఓవైపు నారాయణపూర్ రిజర్వాయర్ ముంచెత్తుతూ ఉంటే మరోవైపు రైల్వే ట్రాక్ దారి లేకుండా చేస్తోంది. దీంతో గ్రామంలోకి వెళ్లేందుకు ఎటువైపు నుంచి కూడా దారి లేకుండా పోయింది. రెండు వైపుల నుంచి ఊళ్ళోకి ప్రవేశం లేకపోవడంతో తమ గ్రామాన్ని పూర్తిగా ముంపుగా గుర్తించి తమకి రైల్వే ట్రాక్ ఇవతల వైపు పునరావాసం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అదీకాక గ్రామ పంచాయతీ కార్యాలయం కూడా రైల్వే ట్రాక్ కి ఇవతల వైపునే ఉండడాన్ని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. గ్రామస్తుల ఇబ్బందులను గుర్తించిన అప్పటి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తమ ప్రభుత్వ హయాంలో గ్రామస్తుల పునరావాసం కోసం స్థానికంగా ఉండే గుట్ట ప్రాంతాన్ని గుర్తించారు. దాన్ని చదును చేసుకుంటే ఎన్నికల అనంతరం తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాగానే పట్టాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులంతా సుమారు ₹1 కోటి చందాలు వేసుకుని గుట్టను చదును చేసుకున్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాకపోవడంతో సుంకె రవిశంకర్ హామీ అటకెక్కింది. మరోవైపు అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సైతం గత ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పునరావాసం కల్పిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా గ్రామస్తులకు పట్టాలు అందలేదు, నష్టపరిహారము అందలేదు. ప్రభుత్వం వెంటనే రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి మంగపేట గ్రామానికి రావాలి, విజిట్ చేయాలి. వెంటనే వాళ్ళకున్న కష్టాలన్నీ కన్నీళ్ళని తుడవాలి. ఆ నిర్వాసితులందరూ కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదైతే 1061 సర్వేలో మేము కేటాయించినటువంటి ల్యాండ్లో వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్లు కూడా వాళ్ళందరికీ అక్కడ నిర్మాణం చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. చూశారుగా మంగపేట గ్రామస్తుల కష్టాలు. ఇటు పూర్తి స్థాయిలో కంపెన్సేషన్ లేక, అటు డెవలప్మెంటు లేక రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రజా ప్రతినిధులు మంగపేట సమస్యపై దృష్టిని పెట్టి గ్రామస్తులకు తగిన న్యాయం చేయాలని మైత్రి ఛానల్ కోరుతోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరీ రూపకల్పన, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. సిపిఐ పార్టీ 100ఏళ్ల పండుగ సందర్భంగా భారీ ర్యాలీ, ప్రజల కోసం పోరాడే ఏకైక పార్టీ సిపిఐ పార్టీయేనన్న మర్రి వెంకటస్వామి. మునిగిపోబోతున్న మంగపేట గ్రామం, కాపాడాలని కోరుతున్న గ్రామస్తులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.